Hello guys, today I am going to discuss about the topic diabetes. Okay, today I am going to discuss diabetes. First, diabetes తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ప్యాంక్రియాస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ప్యాంక్రియాస్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మిక్స్డ్ గ్లాండ్ అని అంటాం. మిక్స్డ్ గ్లాండ్ అంటే ఏంటి? మిక్స్డ్ గ్లాండ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ both exocrine gland and endocrine gland. Okay, exocrine gland and endocrine gland. First, exocrine gland ante enti? The substance that released into the ducts, danni exocrine gland antunnam annamata. Identi? Endocrine gland is nothing but the substance directly released into the bloodstream is called as endocrine gland. Exocrine gland consists of what and endocrine gland consists of what we will discuss now. First, an exocrine gland consists of chymotrypsin and trypsin digestive enzymes. అంటే మన బాడీలో ట్రిప్సిన్ అండ్ కీమోట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవేంటి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇది ఎందుకోసం అంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇప్పుడు నార్మల్గా మనం ప్రోటీన్స్ తీసుకుంటాం కదా, అది డైజెస్ట్ కావాలంటే ఈ ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఎంజైమ్స్ ఏంటి? ట్రిప్సిన్ అండ్ కీమోట్రిప్సిన్. ఇంకొకటి ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని అంటున్నాం. ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్. ఫస్ట్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ అంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ డెల్టా సెల్స్. Alpha cells, beta cells and delta cells. What is alpha cell? Alpha cell consists of glucagon. Alpha cell consists of glucagon. And what the beta cell consists of? Beta cell consists of insulin. What the glucagon will do? అంటే గ్లూకాగాన్ యొక్క ఫంక్షన్ ఏంటి? అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్లో తక్కువ షుగర్ ఉంటుందో అప్పుడు గ్లూకాగాన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్లో తక్కువ షుగర్ ఉంటుందో అప్పుడు గ్లూకాగాన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చే టాపిక్ ఏంటి? ఇన్సులిన్. ఇన్సులిన్కి రిలేటెడ్ డయాబెటీస్ అనేది చాలా రిలేషన్ ఉందన్నమాట. ఫస్ట్, ఇన్సులిన్ అనేది ఏంటి, అది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది మనం చూద్దాం. ఓకేనా? ఇది బ్లడ్ వెజిల్ కదా, ఇది బ్లడ్ వెజిల్. బ్లడ్ వెజిల్ ఫస్ట్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది బ్లడ్ స్ట్రీమ్కి రిలీజ్ అవుతుంది. ఇది బ్లడ్ వెజిల్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇన్సులిన్ అన్నమాట. ఇది ఇన్సులిన్, ఇది బ్లడ్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది బ్లడ్కి బైండ్ అవుతుందో, ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఏం అవసరం? గ్లూకోజ్ అవసరం. ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? గ్లూకోజ్. అంటే ప్రతి ఒక్క సెల్కి గ్లూకోజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కాదా? కాబట్టి ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో గ్లూకోజ్ అనేది ఇంక్రీజ్ చేయకుండా ప్రతి ఒక్క సెల్కి రీచ్ అయ్యేటట్టు ఇన్సులిన్ చేస్తుంది. ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అది ఏంటి అంటే ఇన్సులిన్ ప్రతి ఒక్క సెల్కి గ్లూకోజ్ అనేది సప్లై చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్క సెల్కి అవసరం కదా ఎనర్జీ అనేది. ఇప్పుడు నార్మల్గా వీళ్ళకి డయాబెటీస్ పేషెంట్స్కి ఏంటంటే ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వదు, అందుకే వాళ్ళకి ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పాను కదా క్లారిటీ. ఇప్పుడు ఇంకా మళ్ళీ డయాబెటీస్లో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు మనము టైప్ 1 డయాబెటీస్ డిస్కస్ చేద్దాం. టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఏంటి అంటే ఇట్ అటాక్ ఇట్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ అటాక్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే మన ప్యాంక్రియాసే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. దీనిలో 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. ఒక టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన ప్యాంక్రియాస్ని అటాక్ చేస్తుంది. అట్లా ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ప్యాంక్రియాస్ని అటాక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. కానీ 10% ఈ కేసెస్ని మనం చూస్తాం. ఓన్లీ 10% మాత్రమే ఈ ఇన్సులిన్ అనేది చూడొచ్చు. ఇది ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే చైల్డ్హుడ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొకటి అడల్ట్స్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇది టైప్ 1 డయాబెటీస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ నెక్స్ట్ ఏంటి అంటే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2
డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే టైప్ 2లో చాలా వరకు యంగ్ అడల్ట్స్కి వస్తుంది. ఇంకా 90% టైప్ 2 డయాబెటీస్ వస్తుంది ఇప్పుడు అందరికీ. ఎబో 45 ఏజ్డ్ కానీ వాళ్ళందరికీ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మన బాడీకి సరిపోయేంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అందుకే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అక్కడ ఏంది ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వట్లేదు టైప్ 1లో. ఇక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన గ్లూకోజ్ ఉంటుంది కదా, గ్లూకోజ్ అనేది ఖచ్చితంగా మనం తీసుకునే గ్లూకోజ్ ఖచ్చితంగా బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవ్వట్లేదు గ్లూకోజ్. ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవ్వకుండా బ్లడ్లోనే గ్లూకోజ్ ఉంది. బ్లడ్లోనే గ్లూకోజ్ ఉంటే ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్ ఇన్ ద బ్లడ్. అంటే గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్లో ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది అంటే మన బ్లడ్ వెజిల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్లడ్ వెజిల్ అర్థమైందా? బ్లడ్ వెజిల్ డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూరోపతి అంటే నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి నెఫ్రోపతి అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టైప్ 2 డయాబెటీస్లో. టైప్ 2 డయాబెటీస్లో ఏంటి అంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కానీ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా చాలా తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది ప్రతి ఒక్క సెల్కి ప్రాపర్గా రీచ్ అవ్వట్లేదు గ్లూకోజ్ అనేది. కాబట్టి బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుంది గ్లూకోజ్ లెవెల్. అప్పుడు దానివల్ల బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవుతుంది. నెఫ్రోపతి అంటే నర్వ్ డ్యామేజ్ అవుతుంది, ఇంకా నర్వ్స్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఇట్లా అంతా డ్యామేజ్ అవుతుంది. దేనివల్ల అంటే ఎందుకంటే ప్రాపర్గా సప్లై అవ్వట్లేదు కాబట్టి ఏంటిది గ్లూకోజ్ అనేది. ఇంకొకటి ఏంటి రీజన్, ఇవి రీజన్స్. ఇంకొకటి ప్రాపర్గా రిసెప్టార్స్ వర్క్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఇన్సులిన్, ఇవి రిసెప్టార్స్ కదా, ఇప్పుడు ఇన్సులిన్ ఇది రిసెప్టార్స్, ఇది ప్రాపర్గా రిసెప్టార్స్ అనేది దీనికి బైండ్ అవుతూనే మనకి ప్రతి ఒక్క సెల్కి గ్లూకోజ్ అనేది రీచ్ అవుతుంది. ఒకవేళ రిసెప్టార్స్ అనేవి ప్రాపర్గా లేవనుకోండి గ్లూకోజ్ అనేది ప్రాపర్గా ప్రతి ఒక్క సెల్కి రీచ్ అవ్వదు. ఇప్పుడు కాజెస్ ఏంటి అంటే దేని వల్ల వస్తుంది డయాబెటీస్ అంటే ఒకటేమో జెనెటిక్ డిజార్డర్ అంటే ఇది పేరెంట్స్ అంటే జీన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మకి వచ్చింది అనుకోండి, వాళ్ళ మమ్మీకి రావడం, వాళ్ళ మమ్మీ నుంచి వాళ్ళ పిల్లలకి రావడం, అట్లా అనమాట. జెనెటిక్ డిజార్డర్ అనమాట. ఇది అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకొకటి ఏజ్ ప్రాబ్లం, ఏజ్ అంటే ఎబో 45 వచ్చే వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి హై బీపీ అంటే కొందరికి బీపీ ఉన్నా కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా ఇవన్నీ కాజెస్ అనమాట, దీనివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ట్రీట్మెంట్, మనం ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, దీన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే లైక్ మెడికేషన్ ఒకటి, డైట్ ఒకటి. ఇప్పుడు మెడికేషన్స్ ఏం తీసుకోవాలో చూడండి. ఇది డ్రగ్ క్లాస్ ఒకటి. డ్రగ్ క్లాస్ అంటే మనం ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ సల్ఫోనైల్ యూరియాస్లో ఏమేమి టాబ్లెట్స్ అంటే గ్లైమిపైరైడ్, గ్లైజిపైడ్, గ్లైబ్యూరైడ్, ఈ 3 మెడికేషన్స్ తీసుకుంటాం. ఇది డ్రగ్ క్లాస్ సల్ఫోనైల్ యూరియాస్. ఇంకొకటి మెగ్లిథినైడ్స్, నాటెగ్లినైడ్, ఇట్లా ఈ డ్రగ్స్ తీసుకుంటాం అన్నమాట మెగ్లిథినైడ్స్లో. ఇది ట్రీట్మెంట్. ఇంకొకటి మన బ్లడ్లో ఎంత షుగర్ ఉండాలి, నార్మల్ రేంజెస్ కూడా తెలుసుకుందాం. నార్మల్ రేంజెస్ ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండాలి, డయాబెటీస్ లేని వాళ్ళకి నార్మల్ రేంజెస్ చూద్దాం. ఇప్పుడు వితౌట్ డయాబెటీస్, విత్ డయాబెటీస్ అంటే లంచ్ ముందు ఎంత ఉండాలి, లంచ్ తర్వాత ఎంత ఉండాలి షుగర్, అది కూడా చూద్దాం. నార్మల్ రేంజెస్లో ఏంటంటే 70 to 99 mg/dl ఉండాలి. ఇది వితౌట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఇదేంటి అంటే 70 to 130 విత్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది. ఇంకొకటి ఏంటి నార్మల్ రేంజెస్ వితౌట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లెస్ దాన్ అంటే ఇది పోస్ట్ లంచ్ అంటే లంచ్ తర్వాత లెస్ దాన్ 140 mg/dl ఏమో, ఇది
వితౌట్ డయాబెటీస్. విత్ డయాబెటీస్ లెస్ దాన్ 180 mg/dl ఉండాలన్నమాట. ఇంకొకటి ఫుడ్ ఏం తీసుకోవద్దు వీళ్ళకు, ఏం ఫుడ్ తీసుకోవద్దా అంటే రైస్ తీసుకోవద్దు, ఎందుకంటే రైస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది కదా, కాబట్టి రైస్ కూడా తీసుకోవద్దు వీళ్ళు. ఇంకొకటి పొటాటో కూడా చాలా స్వీట్గా ఉంటుంది, కాబట్టి ఇలాంటి ఫుడ్ కూడా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవద్దు. వీళ్ళకి ఏంటి అంటే సిమ్టమ్స్ ఏమవుతుంటుంది అంటే పాలియూరియా, ఇంకా పాలిడిప్సియా అంటే థర్స్ట్, అంటే వీళ్ళకి ఊరికే దాహం వేస్తుంటుంది బాగా. పాలియూరియా అంటే యూరినేషన్ ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు అనమాట. నెక్స్ట్ గ్లూకోజ్ ఇన్ యూరియా, దీన్ని గ్లూకజూరియా అని అంటాం. ఇంకొకటి వీళ్ళకి హంగర్ కూడా బాగా వేస్తుంది, ఆకలి ఎందుకు బాగా వేస్తుంది వీళ్ళకి, వెయిట్ కూడా వీళ్ళు లాస్ అవుతుంటారు. హంగర్ ఎందుకు అంటే ప్రతి ఒక్క సెల్కి గ్లూకోజ్ అనేది రీచ్ అవ్వట్లేదు, కాబట్టి వాళ్ళకి ఆకలి బాగా వేస్తుంటుంది. ఇంకొకటి వెయిట్ లాస్ అవుతుంటారు, ఎందుకంటే గ్లూకోజ్ అనేది ప్రతి సెల్కి అవసరం, ఇప్పుడు గ్లూకోజే వెళ్ళట్లేదు కదా ప్రతి సెల్కి, కాబట్టి వాళ్ళు బాగా వెయిట్ లాస్ అవుతుంటారు. ఇవన్నీ డయాబెటీస్ యొక్క కండిషన్స్. డయాబెటీస్ మిల్లిటస్ అంటే ఏంటో తెలుసా? డయాబెటీస్ మిల్లిటస్ అంటే ప్రాపర్గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు వాళ్ళకి, అంటే ఇనఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, కాబట్టి దాన్ని డయాబెటీస్ మిల్లిటస్ అని అంటాము. ఇది డయాబెటీస్ యొక్క మొత్తం నేను చెప్పింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ప్లీజ్ సే ఇన్ ద కమెంట్ బాక్స్, and thank you for watching. Thank you for everyone.